హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరినీ అన్నవరం తీసుకెళ్తాను, పదండి, చూపించేస్తాం మీకు అన్నవరం. మేము ఫ్యామిలీతో పాటు అందరం అన్నవరం వెళ్తున్నామండి. మా అత్త వాళ్ళు అటు సైడ్ నుంచి, గిద్దలూరు నుంచి మా అత్త వాళ్ళు, మా తోడుకోడలు వాళ్ళు వస్తున్నారు. ఇటు సైడ్ నుంచి మేము మా పెద్ద అత్త వాళ్ళం బయలుదేరుతున్నాము. ట్రైన్లో తిననీకి పులిహోర కలిపాను. పులిహోర వీడియో ఆల్రెడీ మన వీడియోలో ఉంది, చెక్ చేసుకోండి. పులిహోరలోకి నంచుకొని తినికి పచ్చిమిర్చిని ఉప్పేసి లైట్గా వేపానండి. చాలా టేస్ట్ ఉంటుంది. అందులో ఇది కారం తక్కువ ఉంటుంది. తర్వాత పనులన్నీ అయిపోయాక సర్దేసుకున్నాక స్నానం చేసేసుకొని వచ్చి దేవునికి దీపారాధన చేశాను. దీపారాధన చేసి ఇంకా మేమంతా రెడీ అయ్యి మాతో పాటు మా పక్షులను కూడా తీసుకెళ్తున్నామండి. ఇక్కడ పెట్టిపోతే ఇక్కడ ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. అందుకే మాతో పాటు అవి కూడా ప్రయాణం చేశాయి. మేము ఆటో ఎక్కేసి బోర్బండ రైల్వే స్టేషన్కి వచ్చాము. ట్రైన్ వచ్చేసి 6:30కి, కానీ మేము 4:30కే బయలుదేరినా కానీ ట్రైన్ 2 hours ఉందనగానే మేము బయలుదేరాము. కాకపోతే ఇక్కడ మేము వచ్చి టికెట్ తీసుకొని ఎంతసేపు ఎదురు చూసినా ట్రైన్ రాలేదండి. చాలాసేపు ట్రైన్ కోసం ఎదురు చూసాము. 1 hour డిలే వచ్చింది. మామూలుగా రెగ్యులర్గా 4:30కి ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్కి వెళ్దాం అనుకుంటే అది బాగా డిలే అయ్యి 1 hour లేట్గా వచ్చేసింది. ఇది వచ్చేసి బోర్బండ రైల్వే స్టేషన్ అండి. మేము ట్రైన్ కోసం వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళి ఆడ కూర్చొని ఇంచుమించు అవతల ప్లాట్ఫామ్కి వస్తుంది. మేము మా పిల్లల్ని పట్టుకొని మా పక్షుల్ని పట్టుకొని అవతలకి వెళ్ళి కూర్చున్నాము. అందులో మా అత్త వాళ్ళు కూడా లింగంపల్లి నుంచి రావాలి. వాళ్ళతో పాటు వాళ్ళు అక్కడ ట్రైన్ ఎక్కితే వాళ్ళతో పాటు మేము అదే ట్రైన్లో ఎక్కేసి కాచిగూడలో కలుసుకొని ఆ తర్వాత మెయిన్ ట్రైన్ ఎక్కేయచ్చులే అనేసి అనుకున్నాము. అలా అనుకొని ఎంతసేపు వెయిట్ చేసినా రావాల్సిన ట్రైన్ 1 hour లేట్ వచ్చేసింది. 4:30కి రావాల్సింది 5:30కి వచ్చింది. ఇంకా ఈ ఎంఎంటీఎస్కి వెళ్తే చాలా లేట్ అయిపోద్ది, మనం మెయిన్ ట్రైన్కి అంటలేము అనేసి మళ్ళీ బయటకు వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ బుక్ చేసేసుకొని ఇంకా క్యాబ్ ఎక్కేసాము. లింగంపల్లి నుంచి మా అత్త వాళ్ళు కూడా వచ్చేసారనమాట. వచ్చి క్యాబ్ ఎక్కేసేసాము. మేమైతే ఈ ట్రైన్ని మామూలుగా క్యాచ్ చేయలేదండి. నిజంగా ఈ ట్రైన్ని మేము ఎలా క్యాచ్ చేసామో నేను పూర్తిగా ఎక్కడ మిస్ అవ్వకూడదు అనేసి ట్రైన్లో ఉన్నప్పుడే రికార్డ్ చేశాను. ముందుంటుంది, అది వినేసేయండి. మేము కాచిగూడకి వెళ్ళేసి ట్రైన్ ఎక్కేసేయం కానీ మా పిల్లలు ఇంకెక్కడ లేని ఆకలి వచ్చేస్తుందిగా, ఆకలి అమ్మ అంటుంటే మా పెద్దత నేను పాపిడ్స్ తెచ్చాను, అవి తినమని చెప్పండి అని తినమనేసి ఇచ్చింది. అవే వాళ్ళ చేతికి ఇచ్చాను. మాకు 4 RACలు బుక్ అయ్యాయి కనుక మా అత్త వాళ్ళ అవతల సైడ్ కూర్చున్నారు, మేము యువతల సైడ్ కూర్చున్నాము. ఇది వచ్చేసి హైదరాబాద్లో అండి. హైదరాబాద్లో ఎన్ని తాటి చెట్లు ఉన్నాయో చూడండి. అసలు నేనైతే ఇది హైదరాబాదేనా, ఇన్ని తాటి చెట్లు ఉన్నాయి ఏంటి అని అనుకున్నాను. తర్వాత ఈ లోపల టీసీ వచ్చాడు. టీసీని అడిగామన్నమాట. సీనియర్ సిటిజన్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చూడండి బెర్త్ కన్ఫర్మ్ చేయండి అనేసి. అంటే మొత్తం చెక్ చేసేసుకొని లాస్ట్లో చెప్తాము, ఇప్పుడు చెప్పలేమండి అని అన్నారు. ఇంకా మా పిల్లలు తింటూ ఉన్నారనమాట. తర్వాత మామూలుగా అయితే ఈ ట్రైన్ మా కోసమే లేటుగా వెళ్ళిందండి. గంట లేటు. మామూలుగానే ఈ ట్రైన్ కూడా గంట లేట్ వచ్చేసింది అనమాట. మా కోసమే వచ్చింది. మాకైతే ఈ ట్రైన్ని క్యాచ్ చేయడం అవన్నీ మాకు అలానే అనిపించింది. బలమైన సంకల్పం ఉంటే ప్రకృతి సహకరిస్తామండి. ఈరోజు అయితే మేము ఈ ట్రైన్ మామూలుగా క్యాచ్ చేయలేదు. చాలా ఎంత అంటే అసలు అందదు అనుకున్నాము. నిజంగా దేవుని దయ వల్ల అభినందన చెప్పాలి. లేట్ అయిపోయి మేము ఆల్రెడీ 2 గంటలు ఉందనగానే మేము ఎంఎంటీఎస్ వచ్చాము. అక్కడ మెట్రో స్టేషన్ ఎంఎంటీఎస్ గంట లేట్ వచ్చింది, కానీ అక్కడ అవ్వదనేసి మళ్ళీ కారుకి వచ్చాము. కార్ క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఆ క్యాబ్ అతను కూడా అలాగే చాలా నిదానంగా మొత్తం తిప్పుకొని వచ్చాడు. కానీ మొత్తానికైతే మేమైతే ట్రైన్ క్యాచ్ చేయగలిగినాము. మేమైతే వెళ్ళిపోయింది అనుకున్నాను, మెంటలీ ప్రిపేర్ అయిపోయినాము. నేనైతే ఫస్ట్ మెంటలీ ప్రిపేర్ అయిపోయా అందరూ అనేసి. కానీ నిజంగా మా కోసమే ఆగింది అనుకోవాలి. మామూలుగా అయితే ఈ ట్రైన్లో ఉండాల్సింది 3rd ప్లాట్ఫామ్లో, కానీ మా కోసమే ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది అనిపించింది. ఎందుకంటే మేమైతే ఇంకా క్యాబ్కి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి అయినా 3rd ప్లాట్ఫామ్కి వెళ్ళాలి కదా, పదండి అనేది. అందులో మా అత్తయ్య, మా సీనియర్ సిటిజన్, మా హస్బెండ్ ఏమో యూజువల్లీ ఇన్ఫాక్ట్
పిల్లలతో ఇద్దరు చిన్న పిల్లలతో అసలు ఎలా వెళ్ళగలం కదా అని అనుకుంటున్నాను. కానీ నిజంగా దేవుడు ఏం కాదు, నేను దేవుడి దర్శనానికి వస్తాను అనేసి చెప్పాను అనుకుంటా. అంత హాయికి వచ్చేసరికి ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే ట్రైన్ ఉంది. అది కూడా ఇంకోటి మేము భోగి కూడా ఎక్కలాడుకోకుండానే S4 దగ్గర కరెక్ట్ డోర్ కార్డ్నే S4 కూడా వచ్చేసింది. మా సీట్ కూడా దొరికేసింది. మంచి ప్రశాంతంగా కూర్చున్నాము. ఇప్పుడు బయలుదేరితే మా ప్రయాణం మంచిగా సాగాలని ఆశిస్తున్నాము. నిజం చెప్పాలంటే మా ప్రయాణం బాగా సాగిందనే చెప్పాలి. ఇంకా త్వరగా పడుకుందాం అనేసి మేము మా పిల్లలకి ఆకలి అన్నారు కదా అనేసి ఆ పాపడ్స్ పక్కకి పెట్టేసి లెమన్ రైస్ పెట్టాను. దీంట్లోకి నేను టమాటా పండ్ల కర్రీ కూడా చేశానండి. మా ఫ్యామిలీలో టమాటా పండ్ల కర్రీ ఉంటే చాలండి బాబు, ఏమన్నా తింటారా, అదొక్కటి ఉంటే చాలు, వాళ్ళకి ఏది అక్కర్లేదు. టమాటా పండ్ల కూర చేసి పెడితే చాలు, హాయిగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు అనమాట. మీ ఫ్యామిలీలో ఫేవరెట్ కూర ఏంటిదో నాకు కామెంట్ చేయండి. తర్వాత మా పిల్లలకి తినిపించేసాక మేము తిన్నాము. మేము తినేసి నేను షూట్ చేస్తున్నాను అనమాట. నేను వెళ్ళే రూటు వీడియోలు తీసుకుంటానే మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు వీడియో ఎడిట్ చేసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే మధ్యన టైమింగ్ దొరకదు అనేసి ఐ థింక్ నాకు తెలిసి 2-3 వీడియోలు ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఓన్లీ ఎడిటింగ్ చేసేసి పడుకున్నాను. నేనైతే ప్రయాణం చేస్తున్నానంటే నిద్రపోనండి. చాలా వరకు అయితే నాకు నిద్ర రాదు, ఎందుకో తెలియదు. ఇది వచ్చేసి రాజమండ్రి దగ్గర గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది కదండి, అది డే టైం అయితే సూపర్గా నుండు. కాకపోతే మాకు ఆ రోజు నైట్ కదా, నేను చాలా మిస్ అయ్యానని చెప్పాలి. అంతేకాకుండా అటు సైడ్ వెళ్తుంటే, నిజంగా రాజమండ్రి సైడ్ వెళ్తుంటే డే టైంలో అయితే అసలు భలేగా ఉంటుంది. అందులో చలికాలం అప్పుడు వెళ్తే మంచు పొగతో పచ్చపచ్చటి పొలాలతో అసలు ఖతర్నాక్ ఉంటుంది. ఇది గోదావరి బ్రిడ్జి గట్ట పైన ఎంత బాగుందో చూడండి. నైట్, అది కూడా ఎర్లీ మార్నింగ్, నాకు తెలిసి 3 అయింది అనుకుంటాను. మేము దిగేసరికి 5 అయిందిలేండి అన్నవరంలో. 3 అప్పుడు నేను షూట్ చేశాను అనమాట. చాలా బాగుంది. అలానే రాజమండ్రి దాటేసేసుకొని అన్నవరానికి వచ్చేసాము. అన్నవరం రాగానే ఇంకా మా స్టాప్ వచ్చేసింది, ఇక మేము దిగేయాలన్నమాట. మేమైతే నాకైతే అస్సలు నిద్ర రాలేదండి. మామూలుగానే నాకు ప్రయాణం అంటే అస్సలు నిద్ర ఉండదు. ఇలా ఎంతమంది ప్రయాణాలలో అసలు నిద్రపోకుండా ఉంటారో నాకు కామెంట్ చేయండి. ఒక్కొక్కసారి మా హస్బెండ్ అంటాడు, నువ్వు రాక్షసివి కావాల్సింది, ఎక్కడో అసలు పడుకోకుండా ఎలా ఉంటావు ఏంది అనేసి. కానీ నాకైతే నిద్ర రాదు, మరి ఏం చేద్దాం, తప్పదు కదా. తర్వాత ట్రైన్ దిగంగానే మేము ఒక చోట నిలబడి, మా అత్త అర్లీ మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటే ట్యాబ్లెట్ వేసేసుకుంది. మా పిల్లలు అయితే ఫుల్ నిద్రమత్తులో ఉన్నారు. అర్లీ మార్నింగ్ 5కి దిగాం కదా, ఇంకా నిద్ర పాపం సరిపోలేదు. అయినా కానీ ఇద్దరు ఎట్టున్నారో చూడండి. గుడ్ మార్నింగ్ చెప్పబట్టి కూడా ఆలోచిస్తూ నిదానంగా చెప్పారనమాట. ఫుల్ వాళ్ళు కొంచెం పర్వాలేదులేండి, బాగానే పడుకున్నారు. కానీ కాకపోతే అంత అర్లీ మార్నింగ్ పిల్లలు వేయాలంటే అంత ఈజీ కాదు కదా. మేము ఇక్కడుండి ఇంకా బయటకు వచ్చేసాము. స్టేషన్ బయటికి వచ్చేసి ఆటో మాట్లాడుకున్నాం. మామూలుగా అయితే అక్కడ దేవస్థానానివే బస్సులు ఉన్నాయి, కాకపోతే ఫుల్గా ఉన్నాయి అనేసి మేము వెళ్ళినప్పుడు కళ్యాణోత్సవం జరిగినాయి కనుక అన్నవరం మొత్తం చాలా ఫుల్ రద్దీగా ఉన్నదండి. అందుకు మేము బస్సుకు పోకుండా ఆటోకే వెళ్ళాము. కొండపైకి వెళ్ళి రూమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అది కుదరలేదు అనేసి ఆటో వాళ్ళకే చెప్తే వాళ్ళే హోటల్ దగ్గరికి తీసుకెళ్లారు. అన్నవరం ప్రయాణం అయితే మాకు ఇలా సాగిందండి. మేము అన్నవరానికి చేరుకున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మేము ముందుంటా. బాయ్ బాయ్.